లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కారు పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వందల సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలోకి పోటెత్తుతున్నారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి చంద్రశేఖర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో సుమారు 200 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, యాచారం మండల అధ్యక్షుడు మస్కు నరసింహ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇటు చూడండి. వచ్చినాక మీటింగ్లందరినీ కూడా సార్ ఒక్క నిమిషం ఈరోజు భువనగిరి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆలోచనే తన అభివృద్ధి అనే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో మన ఇబ్రాహీంపట్నం నుంచి ఏదైతే తుర్కంజాల్ సింగిల్ విండో చైర్మన్గా మరియు యాచారం మండలం నుంచి పూర్తిగా సంపూర్ణంగా ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఏదైతే 6 స్కీములు 5 స్కీములు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలంతా బలహీన బడుగు వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే దృఢ సంకల్పంతో ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో 14 అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపై, మంత్రులపై, జిల్లాల అధ్యక్షులపై పూర్తిగా విశ్వాసం పెట్టి ముందుకు పంపడం జరిగింది. దానికి అనుగుణంగానే తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వారికి అనుకూలమైన వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీలో కల్పించడానికి ప్రయత్నం చేయడము, మరి ఏదైతే ముఖ్యంగా గతంలో కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సంపూర్ణంగా 4 ఎంపీపీలు 4 మున్సిపల్ చైర్మన్లను మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యే లేకున్నా ప్రజల పక్షాన ఉండి పక్కన గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చామల కిరణ్ రెడ్డి గారిని అభ్యర్థిని భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వాసంగా ఉందంటే అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు బలోపేతమవుతుంది. మనకు తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలంటే గ్రామాన ఉన్నటువంటి నాయకులను కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఏమైనా ఇబ్బంది ఉంటే తప్ప ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారే కాదు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పినటువంటి ఆదేశాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, మా సోదరుడు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు సత్తయ్య గారు మన బ్యాంకు చైర్మన్గా, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మొన్నటి వరకు మనోహర్ రెడ్డి గారు ఉండ్రి,
మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తయ్యను అక్కడ చైర్మన్గా చేయడం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర చైర్మన్ను కూడా మార్చడానికి సత్తయ్య కూడా రేపు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పినటువంటి మాట. అందుకే మొన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి మా సోదరులు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినందుకు ఈయనకు అప్పచెప్పి మరి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో సత్తయ్యను కూడా తీసుకోవడం జరిగింది. అందుకే జిల్లా అధ్యక్షులు కానీ మా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మంగమ్మ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి యాచారం మండలంలో శేఖర్ రెడ్డి గారు ఒక మంచి నాయకునిగా ఎదిగినటువంటి శేఖర్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామని గతంలోనే వెంకటేశ్వర్లు నరసింహ సత్తయ్య వాళ్ళందరూ మాట్లాడారు నాతో. ఎన్నికల కంటే ముందే శేఖర్ రెడ్డి గారిని నేను రమ్మని చెప్పిన, కానీ ఎన్నికల తర్వాత వచ్చిండు. ఇప్పటికైనా సంతోషం. భవిష్యత్తు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఈరోజు మీరు చూసినారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ప్రజలు తిరస్కరించి ఇంటికి ఒక్కడు కూడా కనీసం నిలబడే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. మొత్తం మనందరినీ దోచుకున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మన నెత్తిలో పెట్టిండ్రు. ఒక ఇల్లు కట్టలే, ఒక పింఛన్ ఇయ్యలే, ఒక కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. అందుకే ఈరోజు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. వీళ్ళందరూ కూడా మాటలు చెప్పుతారు, పని చెయ్యరు. కాంగ్రెస్ పార్టీకి 138 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఓడిండొచ్చు, గెలిచిండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఓడినంత మాత్రాన్ని వెళ్ళిపోలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో ఎవడు అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నోళ్ళు ఒక్కడు కూడా అరే ప్రజలకు మోసం చేసిండ్రు, మేము కూడా ఉంటే ప్రజలు మాతో ఉండరు అని అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా. అందుకే ఈరోజు చాలామంది అందరూ కూడా దేశమంతా కాంగ్రెస్ వైపు ఎట్లా చూస్తుందో మన తెలంగాణలో అంతకు రెట్టింపుగా కాంగ్రెస్ పార్టీ వైపే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ కూడా నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అవలంబించినటువంటి కార్యక్రమాలకే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని పేద ప్రజలంతా అండగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన అందరిది, ఏ ఒక్కరిది కాదు, మన కుటుంబం. మీరు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శేఖర్ రెడ్డి గారు ఎంబడి వచ్చిన వాళ్ళు కావచ్చు, సత్తయ్య గారు ఎంబడి వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగానే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మీ అందరు కూడా మన కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు సంతోషపడొద్దు, పోయినప్పుడు బాధపడొద్దు. మనం అందరం గట్టిగా ఉంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా కదిలిచ్చే వాళ్ళే లేరు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల సంది ఉన్నది, కానీ నిన్న మొన్న వచ్చిన పార్టీ కనీసం కమ్యూనిస్టు పార్టీలన్నా, ఇప్పుడు ఒక సోదరుతో మాట్లాడుతుంటే చెప్పిన, కమ్యూనిస్టులన్నా ఆఖరికి 1000 ఓట్లు వచ్చిందాకనన్నా నిలబడి పోరాడారు. కానీ ఇలా ఒక్కడు కూడా టీఆర్ఎస్ పార్టీ కోసము పోరాడుడు కాదు, మా రాష్ట్రాన్ని ముంచినవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినామని పోయేటోళ్ళే లేకుండాటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసిరో మీరు అర్థం చేసుకోండి. ఆయన ఇచ్చింది డబ్బు పింఛన్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రోజు, దాన్ని కంటిన్యూ చేసిండ్రు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇండ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, పేదోళ్ళకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యాచారంలో ఫార్మాసిటీ పెట్టి పేద రైతులందరినీ నడ్డి విరిసిండ్రు. నేను 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, మీరు ఒక్క రూపాయి కూడా, మీరు ఒక్క ఎకరం కూడా ఇవ్వకండి, నేను కాపాడుతాను. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఏ ఒక్క పేదవాని భూమిని మనం తీసుకోవడానికి వీల్లేదు, అవసరమైతే రద్దు చేస్తున్నాని, ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిండు. అందుకే పేదవాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేదవాళ్ళకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.
పదవులే ముఖ్యం కాదు, మాకు పేదవాళ్ళు ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే ఇందులో భాగము. ఇప్పుడు రాష్ట్రమంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నటువంటి సందర్భంలో మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా తీసుకుంటున్నటువంటి భాగంలో ఈరోజు ఇబ్రాహీంపట్నంలో కూడా తీసుకున్నాం. అదేవిధంగా మా సోదరుడు మనోహర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. రావాలి ఫోటో.